కువైట్లో ఫ్రైడే అంటే హాలిడే. చాలామంది రిలాక్స్ అవుతుంటే నేను మాత్రం 6 కోళ్లతో చికెన్ బిర్యానీ చేసిన. మా ఆయన ఉన్నప్పుడు ఇద్దరం ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఈరోజు నేను ఒంటరిగా చేయాల్సి వచ్చింది. ఈ ఫ్రైడే హాలిడే అంటే కేవలం రెస్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది కష్టం కూడా. మా మేడం వంట చేసిన దానికి నాకు ఎంత డబ్బులు ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రెడీ వ్లాగ్స్. ఈరోజు కువైట్లో ఫ్రైడే స్పెషల్గా ఓ పెద్ద కుకింగ్ అయితే చేసిన. 6 కోళ్లతో ఇండియన్ అరబిక్ స్టైల్ బిర్యానీ అయితే చేయమన్నారు. ఇది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, కానీ అంటే ట్రై చేస్తున్నా. చికెన్ ఇలా కట్ చేసి పెట్టుకొని మసాలాలు అయితే రెడీ చేద్దాం. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చెక్క పొడి, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసి అంటే చికెన్ కలపడం వరకు ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. మా ఆయన ఉన్నప్పుడు అయితే ఇద్దరం ఈజీగా చేసేవాళ్ళం. చికెన్కి మసాలాలు వేసి ఒక హాఫ్ అవర్ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్లో కాజు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీ పైకి గార్నిష్ కోసం అనమాట. ఇలా దోరగా వేపుకున్న తర్వాత అలాగే ఎండు ద్రాక్ష కూడా మనం వేపుకోవాలి. ఈ రెండు కూడా బిర్యానీ పైకి చాలా కలర్ఫుల్గా కనిపించాయి ఫ్రెండ్. ఇవి గార్నిష్ కోసం మాత్రమే. అలాగే చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఈ స్మెల్ ఇది కువైట్ కిచెన్లోనే కాదు ఫ్రెండ్స్, మన ఊరింటి వైపు కూడా గుర్తొస్తుంది. ఇలా ఒంటరిగా పనిచేస్తూ కూడా మనసులో ఫ్యామిలీ గుర్తు రావడం సహజం ఫ్రెండ్స్. అంటే కువైట్ ఎడారి లైఫ్లో బిజీ డేస్ మధ్యలో ఇలాంటి ఫ్రైడే కుకింగ్ ఒక చిన్న హ్యాపీనెస్లా ఉంటుంది. కొందరు ఈరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, ఇంకొందరు బయటికి వెళ్ళి రిలాక్స్ అవుతుంటారు. కానీ కొందరికి మాత్రం ఇలా ఇంట్లోనే పని చేస్తూ రోజు గడుస్తుంది ఫ్రెండ్స్. అంటే నాలాగా అనమాట. చూసారు, ఇది నా పని కాకపోయినా అంటే నాకు ఇలాంటి పని పడింది అనమాట ఈరోజు అయితే. ఇప్పుడైతే అంతా ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ చికెన్ మసాలా ఇప్పుడు రెడీ చేయాలి కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని ఈ పెద్ద దబర అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే కువైట్లో గ్యాస్ వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అలాగే బటర్ కూడా ఒకటి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ బటర్ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి మంచి టేస్ట్ వచ్చేది. ఉల్లిపాయలు కూడా మనం రైస్ పైకి కూడా గార్నిష్ కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు అయితే ఇలా తరిగైతే వేసుకుంటున్నా. ఇవి బాగా వేగాలి ఫ్రెండ్స్, దోరగా వచ్చేయాలి, బాగా క్రిస్పీగా వేగిపోవాలన్నమాట. అంతవరకు నేను జోలికి పానీయంగా ఇవి వేగుతూనే ఉంటాయి పక్కన. ఇవన్నమాట, ఒక పక్క చికెన్ ఎగుతుంది, ఒక పక్క అయితే ఇలా ఉల్లిపాయలు ఎగుతున్నాయి. ఈరోజు కావాల్సిన సామాన్లు అయితే ఇవి తెప్పించింది అనమాట. అలాగే పెరుగు వచ్చేసి 2 కార్టూన్లు అయితే తెప్పించింది. ఒక్కొక్క కార్టూన్లో 6 ప్యాకెట్లు అయితే ఉంటాయి. అలాగా 12 అయితే వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే 6 కోళ్ళు కాబట్టి. అలాగే 2 కోకోనట్ డబ్బాలు కూడా తెప్పించింది. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా బిర్యానీ కోసం అనమాట. ఇవన్నీ అయితే మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చూసారా, మనకి ఇలా అయితే రావాలన్నమాట. ఈ విధంగా అయితే వేగాలి. చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్, కానీ ఓపికతో చేయాలి ఇలాంటి పనులన్నీ. మనం గార్నిష్ కోసం కొన్ని ఉల్లిపాయలు కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. కాజు, ఎండు ద్రాక్షతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే గార్నిష్ కోసం. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇలా చికెన్ అంతా వేగింది. అలాగే మసాలాలు కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే చెక్క లవంగాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం తీసి పెట్టుకున్నా కదా, ఆ ఉల్లిపాయల్లోని ఇప్పుడు చెక్క లవంగాలు కడిగి వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా వేగాక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదేమో తెల్లగడ్డ పేస్ట్ అనమాట. అంటే తెల్లగడ్డ మాత్రమే దంచాను. అంటే సీసాలో వచ్చేసి అల్లం పేస్ట్ ఉంటుంది, ఆ 2 అయితే వేసాను. ఇప్పుడైతే టమోటాలు అయితే ఒక 4 టమోటాలు అయితే వేసాను ఫ్రెండ్స్, ఒక 6 కోళ్ళకి. అంటే ఎక్కువ టమోటాలు వేస్తే బాగుంటుంది టేస్ట్, అందుకని కొద్దిగానే వేసాను. ఇలా టమోటాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతే, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇలా చికెన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ కూడా, క్రిస్పీగా. ఇప్పుడే మా మేడం అయితే నాకు డబ్బులు తీర్చిరమ్మనింది. అంటే డ్రైవర్ని పంపించి బయటికి నాకైతే డబ్బులు తెప్పించింది అనమాట వంట చేసిన దానికి. ఇక్కడ చూసారా నాకు ఎంత ఇచ్చిందో. నాకైతే 7 దినాలు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే మన డబ్బులో 1500 దాకా అనమాట. అంటే ఈ వంట చేయడం నా పని కాదు ఈరోజు. అలాగే వంట మనిషి పని, ఆ అమ్మాయికి చేత కాదు కదా మన ఇండియన్ స్టైల్ బిర్యానీ కొంచెం, అందుకనేసి నన్ను అయితే చేయమన్నారనమాట. అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనం చేయమనకూడదు, అది మన పని కాకపోయినా సరే కువైట్ ఇంట్లో అన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెరుగు అంతా గిన్నెలో వేసి ఇలా అయితే కలిపి వేసుకోవాలి. ఇలా కలపడం వల్ల పెరుగు అనేది
అంటే వంటలు లేకుండా ఉంటుంది అనమాట. ఇలా బాగా అంతా మిక్స్ అయిపోయి అంటే చాలా బాగా పడుతుంది బిర్యానీకి కూడా. ఇప్పుడైతే కోకోనట్ మిల్క్ అయితే 2 వేసుకుంటున్నా. ఇవి అంటే ఇటు ప్రైస్ ఒకటి దినార్ రూబా అంట ఫ్రెండ్స్, మా మేడం చెప్పింది. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ప్రైస్ కూడా చాలా ఎక్కువైపోయాయి అన్ని కువైట్లో. ఇదేమో కోకోనట్ మిల్క్ 2 అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొంచెం వేసాను, కొంచెం తర్వాత దమ్ కోసం అయితే ఉంచాను. ఇప్పుడైతే ఒక 2 నిమ్మకాయలు కూడా వేసుకోవాలి, అంటే లెమన్ జ్యూస్ ఒక 2 అయితే వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే చికెన్ కూడా స్మెల్ ఉండదు, టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది నిమ్మరసం అనేది వేసుకుంటే. మనం అలా డైరెక్ట్గా బెండకుండా ఫిల్టర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే వడగట్టుకునేది ఉంటుంది కదా, మనం దాంట్లో పిండి అయినామంటే అంటే గింజలు అనేది దాంట్లో ఉంటుంది, జ్యూస్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అనమాట దబరాలకి. ఇలా కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. మనం గిన్నె తీసుకొని గిన్నెలో పిండి మళ్ళీ ఆ గిన్నె కట్టుకుని ఇలా పని డబల్ అవుతుంది అనమాట. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేనైతే ఎలా పెడతానో లెమన్ జ్యూస్. రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నా, వీటిని కట్ చేసి ఇలా అయితే జ్యూస్ పిండేయాలి. జూలీ అయితే కెమెరాకి అడ్డం వస్తుంది, ఖాళీగా లేదు ఫ్రెండ్స్. జూలీ కూడా కేక్ అయితే రెడీ చేస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే పిండుకోవాలి. వీళ్ళు కువైట్ వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక పక్క వంట చేయమంటారు, ఉల్లిపాయలు అయితే కేజీలు కోయమంటారు, కానీ స్మెల్ ఉండకూడదు అనమాట. స్మెల్ వస్తే అస్సలు ఉండలేరు ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకే బకూర్ అయితే పెట్టమన్నారు జూలీని. ఇల్లంతా వాసన వచ్చేస్తుంది, అంటే గాలి బయటకు పోకపోవడం వల్ల అది ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్మెల్ అనేది. అంటే అంతా ఉల్లిపాయల స్మెల్. అన్నీ ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకాలన్నమాట. అంటే మనం పచ్చి చికెనే ఫ్రై చేసుకుంటాం కదా, అంటే చికెన్ అనేది ఉడకలేదు. ఇప్పుడు బాగా ఈ మసాలాల్లో ఉడకాలి ఫ్రెండ్స్, ఒక ½ అవర్ వరకు. ఆ తర్వాత దమ్ చేసుకుంటే సరిపోతుంది, ఆ వేడికి కుక్ అయిపోతుంది అనమాట. ఈ చికెన్ ½ అవర్లో ఉడికేలోపు మనం అయితే రైస్ అంటే ప్రిపేర్ చేసుకోవాలి. వాటరు, సాల్ట్, ఆయిల్, మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్, అలాగే ఒక అనాస పువ్వు, ఒక 4-5 వేలకలు అయితే వేసుకున్నాను. రైస్ అయితే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగించిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. ఇదేమో డక్కూస్ అనమాట, కువైట్ వాళ్ళు డక్కూస్ తింటారు ప్రతి దాంట్లోకి. ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి, అంటే నేనైతే అందాజుతో వేసేస్తా ఫ్రెండ్స్. అలాగే మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. అంటే మసాలాలు ఎందుకు తక్కువ అంటే కువైట్ వాళ్ళు చాలా తక్కువ మసాలాలు తింటారు ఫ్రెండ్స్. ఇదేమో బిర్యానీ మసాలా. అలాగే అంటే మొత్తం పొళ్ళు అనమాట. అన్నీ వేసిన తర్వాత ఇది సాల్ట్ సరిపడినంత వేసుకొని ఇప్పుడు మరొకసారి బాగా కలిపి మనం మూత పెట్టి అయితే ఉడికించుకుందాము. కువైట్లో ఫ్రైడే అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. కొన్ని ఎండల్లో అయితే అంటే బయట వాళ్ళందరినీ ఫ్రెండ్స్, ఫ్యామిలీని అయితే ఇంట్లోకి పిలిపించుకుంటారు, వీళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు అనమాట. అలాగా నాకైతే ఈరోజు కువైట్ ఎడారికి అయితే బిర్యానీ చేయమన్నారు 20 మందికి. ఇలా అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే మా వంటగదిలో అయితే ఫుల్ వేడైతే ఉంది. ఈరోజు కువైట్లో కూడా చాలా వేడిగా ఉంది. నేను బిర్యానీ కుక్ చేస్తుంటే ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, అంటే ఫుల్ వేడి వల్ల అది కూడా స్లో అయిపోయింది ఫ్రెండ్స్. అయినా కూడా ఈ ఫ్రైడే స్పెషల్ కోసం నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ బిర్యానీ చేయడం. ఈ హీట్లో కుకింగ్ చేయడం అంటే చాలా, అంటే నిజానికి ఒక ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు దమ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం చికెన్ అంతా వంచేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది అడగని కొంచెం కూడా ఉండింది, నేను కొంచెం వాటర్ అయితే వండించాను అనమాట. ఇందులో ఉన్న కర్రీ అనమాట. కొంచెం వండించి దెబ్బర అడుగున కొంచెం రైస్ వేసి ఇప్పుడు బాగా కలుపుతాను. అంటే కొంచెం అయితే వంచి పెట్టాను అనమాట చిల్లుల గిన్నెలో. ఈ రైస్ అయితే వేసి కొంచెం గంటితో కలుపుకుంటాను అనమాట. మసాలాల్లో ఈ రైస్ బాగా కలిసిపోయి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి.
ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలన్నమాట, మనం పక్కన తీసి పెట్టుకునింది. ఇప్పుడు పైన కొత్తిమీర, పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్ వేసుకొని మిగతా వైట్ రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, పైన కొంచెం కలర్ కూడా వేసి మూత పెట్టి అయితే ఒక హాఫ్ అవర్, ఒక 40 మినిట్స్ అలాగా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే. ఈ బిర్యానీ అయిపోయేలోపు మనం అన్నం పెట్టుకునే ప్లేట్లు అవన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవైతే రైస్ పెట్టుకునే ప్లేట్లు. కువైట్లో ఏ పార్టీ వచ్చినా ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లు అయితే యూజ్ చేస్తారు. వీటిని అయితే తుడిచి టిష్యూ పేపర్తో నిమ్మ లేకుండా తుడుచుకొని ఇప్పుడైతే ఆ దబ్రా పైన బొర్లించాలన్నమాట. ఎందుకంటే ఆ ప్లేట్లు కూడా వేడెక్కుతాయి. అంటే మనం ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం కదా, ఆ వేడికి దబరా ఆ ప్లేట్లు కూడా వేడెక్కుతాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే అలాగే కర్రీ వేసుకునే గిన్నెలు ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈరోజు కువైట్లో ఒక చాలా స్పెషల్ రోజు గురించి అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శుక్రవారము వచ్చే ఫ్రైడే జుమ్మా అంటారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు అనమాట ముస్లింలు. అంటే ఉదయం నుంచి చాలామంది మసీదుకి వెళ్తారు, ప్రేయర్ కోసం అందరూ ఒక చోట కలుస్తారు ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ వారం మొత్తం ప్రేయర్ చేయని వాళ్ళు కూడా అంటే ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా ప్రేయర్ చేస్తారు, అంటే సల్లి చేసుకుంటారనమాట. ఆ రోజు చాలా పవిత్రంగా పెట్టుకుంటారు. ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకోవడము, ఇల్లంతా బహురా పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు ఫ్రెండ్స్. రోడ్ల మీద కూడా ఈరోజు చాలా క్లీన్గా ఉంటుంది కొంచెం. ఎందుకంటే చాలామందికి వర్క్ ఆఫ్ ఉంటుంది, అలాగే కొందరికి హాలిడే వర్క్ ఉంటుంది. అలాగే కువైట్లో పనిచేసే చాలామందికి ఈరోజు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రోజు కోసం కొంచెం రిలాక్స్ అవుతారని. వారంలో బిజీగా పనిచేసిన తర్వాత ఇది ఒక చిన్న రెస్ట్ టైం లాంటిది ఈ ఫ్రైడే. కొందరు ఇంట్లో ఉండి ఫ్యామిలీతో కాల్ మాట్లాడతారు, అలాగే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు, ఫుడ్ తింటారు, షవర్మా, జ్యూస్లు ఇలాంటివి చిన్న చిన్న ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా కొందరికి వర్క్ షెడ్యూల్ వల్ల ఫుల్ ఫ్రీడమ్ లేకపోయినా కూడా ఈరోజు వచ్చిన ఒక చిన్న బ్రేక్ కూడా వాళ్ళకి చాలా విలువైన సమయం అవుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఫ్రైడే అంటే కువైట్లో ఒక పీస్ఫుల్ డే రోజు అనమాట. ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం అంత ప్లేట్లోకి తీసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము, ఎందుకంటే మనం ఆఫ్ చేయకుండా పెడితే అది మాడిపోతుంది అనమాట. అలాగే దబ్రా కూడా పక్క దింపేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. పైన నుంచి కిందకి పెట్టాలంటే రైస్ కింద పడిపోతుంది కదా. ఇప్పుడైతే గ్యాస్ పక్క సర్దేసి ఆ దబ్రా తీసుకుని పెట్టేద్దాం. ఇది 6 కోళ్ళ కుకింగ్ ఫ్రెండ్స్, మామూలు కష్టం కాదు. ఈరోజు చాలా కష్టపడ్డాను, ఒక పక్క చెమటలు కారుచుకుంటూ ఒక పక్క పని చేశాను. కానీ కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చింది. మా మేడం ఫ్రీగా అయితే పని చేయించుకోదు ఫ్రెండ్స్, డబ్బులు కూడా ఇచ్చిందనమాట. అలా ఇవ్వాలన్నా కొందరికి గొప్ప మనసు ఉండాలి. కొందరు అయితే ఫ్రీగా చేయించుకుంటారనమాట, అంటే జీతాలు ఇచ్చినాం కదా అనేసి. కొందరు అలా కాదు ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే పేదవాళ్ళకి చాలా సాయం చేస్తారనమాట. మా మేడం నెంబర్ 1 అనమాట. పేదవాళ్ళకి ప్రతిరోజు పంపిస్తూ ఉండదు బయటికి, కూరగాయలు, డబ్బులు, సామాన్లు అన్నీ ఫ్రెండ్స్. ఇంట్లో ప్రతి ఒక్కటి పగిరి వాళ్ళకి పంపించదు అనమాట. ప్రతి వారంలో 2 సార్లన్నా అంటే పంపించదు బయటకి, అంటే ఏం లేని వాళ్ళకి. ఇప్పుడంతా బిర్యానీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇది కేవలం ఫుడ్ కాదు, ఇది ప్రేమతో కష్టంతో చేసిన ఒక స్పెషల్ ఫ్రైడే మూమెంట్, అంటే మెమొరీ కూడా. ఇది నాకు వైటీ ఫ్రైడే స్పెషల్ వ్లాగ్ ఫ్రెండ్స్.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కామెడీ లైఫ్ స్టోరీస్ కోసం మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత జూలీ కూడా వచ్చిందనమాట. ఇవన్నీ బయటకైతే ఎత్తుకుపోవాలి ఇప్పుడు. ఇవన్నీ కోవిడ్ ఎడారికి అయితే తీసుకెళ్ళాలి. మా తమ్ముడికి అయితే ఫోన్ చేశాను, అంటే బండి దగ్గర ఉన్నాడనమాట బయట. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత పైన మనం ఫ్రై చేసుకున్నాం కదా కాజు, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా గార్నిష్ చేయడం వల్ల రైస్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడడానికి, కళ్ళతోనే సరిపోతుంది అనమాట. ఇలా ఒక సైడ్ నుంచి తీసి పెట్టుకోవాలి. రైస్ విరగకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా పెట్టాలి రైస్ పెట్టేటప్పుడు కూడా. మనం ఎట్టంటే అట్ట పెట్టకూడదు గంటి. మనం రైస్ విరగపోకుండా ఒక సైడ్ నుంచి నెమ్మదిగా అయితే తీసుకోవాలి. ఆ వంటగదిలో ఈరోజు ఏసీ ఆగిపోయింది, కానీ ఈరోజు నా బిర్యానీ కుకింగ్ మాత్రం ఆగలేదు ఫ్రెండ్స్. మొత్తానికి ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి దయచేసి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియోని ఫుల్గా చూస్తే ఒక లైక్ అయితే కొట్టండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. This one is not